ఎల్జీ ఇన్వర్టర్ విండో ఏసీ పీసీబీ బోర్డ్ ఇది. ఇందులో ప్రాబ్లం వచ్చేసి CH05 ఎర్రర్, కమ్యూనికేషన్ ఎర్రర్ బిట్వీన్ ఇండోర్ అండ్ అవుట్డోర్ యూనిట్స్. ఇక్కడ లైన్, ఇక్కడ న్యూట్రల్. ఈ పీసీబీలో ప్రాబ్లం. సో MCUకి 5 volts అనేది వస్తున్నాయి, బట్ MCU అనేది ఆన్ అవ్వట్లేదు. ఇక్కడ ఇండికేషన్ కోసం లైట్ ఉంది, ఇది డెడ్ ఉండటం వల్ల ఇక్కడ ఇండికేషన్ కోసం లైట్ అనేది రావట్లేదు. ఇందులో క్రిస్టల్ ప్రాబ్లం ఇది. సో క్రిస్టల్ నెంబర్ వచ్చేసి 10 MHz క్రిస్టల్. ఇది క్రిస్టల్ చేంజ్ చేయడం ద్వారా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. నార్మల్గా బోర్డ్స్లో కమ్యూనికేషన్ కోసం ఫోటోకప్లర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ 2 ఫోటోకప్లర్స్ ఇండోర్లో ఉంటాయి, 2 ఫోటోకప్లర్స్ అవుట్డోర్లో ఉంటాయి. బట్ ఈ మోడల్లో ఇండోర్లో మాత్రమే ఫోటోకప్లర్స్ ఉన్నాయి. ఈ అవుట్డోర్ పీసీబీలో ఎటువంటి ఫోటోకప్లర్స్ లేవు. డైరెక్ట్గా ఈ జాక్ ద్వారా వోల్టేజ్ ఏదైతే ఉన్నాయో దీని యొక్క మైక్రో కంట్రోలర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. రూమ్ సెన్సర్, కాయిల్ సెన్సర్, ఇది కమ్యూనికేషన్ జాక్, ఇది వైఫై మాడ్యూల్. అవుట్డోర్లో కమ్యూనికేషన్ కోసం జాక్ ఇది. సో ఇది 12 volts కోసం. ఈ యొక్క పీసీబీకి ఇక్కడ ఉన్న రెగ్యులేటర్కి ఇన్పుట్లో 12 volts రావడం కోసం ఈ పీసీబీ నుంచి వస్తాయి ఈ జాక్ ద్వారా. ఇది సెన్సర్ జాక్, కండెన్సర్, యాంబియంట్. ఈ బ్లాక్ జాక్ వచ్చేసి డిశ్చార్జ్ కోసం. అలాగే ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం, MVC-జిక్. ఇది దీని యొక్క కమ్యూనికేషన్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇది మొత్తం డ్రా చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ కమ్యూనికేషన్ అవుట్డోర్ పీసీబీ MCU పిన్ నెంబర్ 97 నుంచి, ఈ MCU యొక్క 97 పిన్ నెంబర్ నుంచి సో ఈ జాక్ ద్వారా ఈ యొక్క పీసీబీతో కమ్యూనికేట్ చేస్తుంది. సో MCU TX ఇక్కడి నుంచి చేస్తే డిస్ప్లేలో ఉన్న పీసీబీ అనేది సో ఈ యొక్క MCU పిన్ నెంబర్ 33 ద్వారా దీనికి రిసీవ్ అవుతుంది. అలాగే ఇది తిరిగి TX చేస్తే ఈ డేటా ఏదైతే ఉందో MCU పిన్ నెంబర్ 98కి రిసీవ్ అవుతుంది. సో ఇలాగా కమ్యూనికేషన్ అనేది అవుతూ ఉంటుంది. రెడ్ పిన్ అనేది గ్రౌండ్, మల్టీమీటర్ డీసీలో ఉంది. సో ఆరెంజ్ అనేది 5 volt. చూడండి ఇక్కడ 5 volts అనేవి స్టేబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ బ్రౌన్ అనేది TX. ఇక్కడ చూడండి, ఇక్కడ వోల్టేజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇలాగా పెన్ కమ్యూనికేషన్. సో నెక్స్ట్ RX. సో ఇక్కడ కూడా వోల్టేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇండికేషన్ కోసం ఒక LED ఉంది. సో LED అనేది ఇలాగా బ్లింక్ అవుతూ ఉంటుంది కమ్యూనికేషన్ అయితే. సో ఇలాగా కమ్యూనికేషన్ అవుతుందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు. టెంపరేచర్ 16లో ఉంది. అవుట్డోర్ పీసీబీ, అవుట్డోర్ UVW మోటార్ ఇది. అలాగే దీంతో పాటు ఈ యొక్క కంప్రెసర్.